గత వారం నుండి మనము ఏం నేర్చుకుంటున్నామండి? 7 weeks ఆఫ్ శాంక్టిఫికేషన్ కదా. ఏంటది? 7 వారాల శుద్ధీకరణ వారాలు. ఓకే, సో ఇది ఎన్నో వారము? 7వ వారం అనకండి, 2వ వారం. దిస్ ఇస్ ద సెకండ్. ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ టుడే? సో ఈరోజు టాపిక్ ఏంటంటే, బిఫోర్ ఎనీథింగ్ న్యూ బిగిన్స్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ బీ టెంప్టెడ్. ఇదేంటి వాక్యం లాగుందా అంటున్నారా? బిఫోర్ ఎనీ న్యూ బిగినింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఎక్స్పెక్ట్ టెంప్టేషన్. మళ్ళొకసారి చెప్తున్నాను, ఏదైనా మన జీవితంలో నూతనమైన ద్వారాలు దేవుడు తెరవాలంటే ఏం వస్తుంది? శోధన వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? శోధన ఎదుర్కొంటూ ఉంటాం. చదువుదామండి బైబిల్లో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. హల్లెలూయా. ఇదిగో సమస్తము నూతనముగా చేయుచున్నాను, ఓకే అని చెప్పి గో టు 7th verse, 7వ వచనం. వీటిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. సమస్తము నేను నూతన పరుస్తున్నాను, అయితే జయించువాడు వాటిని స్వతంత్రించుకుంటారు. ఎనీథింగ్ న్యూ, నీ జీవితంలో కొత్తవి ఆరంభించక మునుపు నువ్వు కొన్ని జయించాలి. మళ్ళీ ఒకసారి చెప్పనా? ఇంగ్లీష్లో చెప్పు. ఎవ్రీ టైమ్ యూ ఓవర్కమ్ సమ్ టెంప్టేషన్ యు ఆర్ ఇన్హెరిటింగ్ సంథింగ్ న్యూ. యు ఆర్ ఇన్హెరిటింగ్ హెవెన్లీ థింగ్స్. పరలోక స్వాస్థ్యాన్ని మీరు పొందుకుంటున్నారు. కాబట్టి ఏమంటున్నాడంటే, వీటిని మీరు స్వతంత్రించుకోండి, అప్పుడు నేను నూతనమైనవి నేను చేయగలుగుతా అంటున్నాను. నూతనమైనవి నేను చేయగలుగుతాను. కొన్ని మనము చూడండి 21:7 ఏమనుందంటే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు 5వ వచనంలో, నూతనంగా నేను చేస్తాను అంటున్నాడా? చదవండి. సమస్తమును నూతనమైనవిగా చెప్పండి. సమస్తం అని చెప్పండి. సమస్తమును నూతనముగా చేయుచున్నాడు. God is saying, I can change your family status, financial status. సమస్తము నేను నూతన పరచగలుగుతాను. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? ఆర్థికంగా నూతన పరచబోచున్నాను. నువ్వు జయిస్తే, నువ్వు కొన్ని జయిస్తే, జయించు వాడికి సమస్తము. గాడ్ హ్యాస్ సో మెనీ థింగ్స్ టు ఆఫర్ ఫర్ అస్. మనకి ఎన్ని కార్యాలు చేయడానికైనా, నూతన కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతూ ఉంటున్నాడు. నమ్ముతున్నారా? ఐ యు బిలీవింగ్ ఇట్? ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇట్, వై ఆర్ యూ నాట్ రిసీవింగ్ ఇట్? నేనేం చెప్పాను ఒకసారి? బిలీవ్ ఫస్ట్ కదా. విత్తనాల గురించి బిలీవ్, రిసీవ్, పర్సీవ్, కన్సీవ్. ఏం చెప్పాను? ఫస్ట్ నమ్మాలా. నమ్మిన వాడు ఏం చేస్తాడో పొందుకుంటాడు, రిసీవ్. ఆ తర్వాత పర్సీవ్, అంటే ఆ వాక్యాన్ని అవలంబించాలి. ఆ తర్వాత గర్భం ధరించాలి. ఆ వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చబడుతుంది. ఓకే, సో ఇఫ్ యు ఆర్ బిలీవింగ్, యు ఆర్ ఇండైరెక్ట్లీ సేయింగ్ టు మీ, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. సో మీరు ఆమెనని చెప్తా ఉండాలి. ఓకే, సమస్తమును దేవుడు నూతనమైందిగా దేవుడు చేయబోతున్నాడు. అంటే ఇప్పుడు వరకు నీ జీవితంలో ఏదైతే మార్చాలని నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావో అది మార్చుకోలేకపోతున్నావు, ఆ సిచ్యువేషన్ మారలేకపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను చేస్తాను, అయితే జయించువాడు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ న్యూ ఇన్ యువర్ లైఫ్. ఏమి జయించాలి, ఎందుకు జయించాలి? చూడండి బైబిల్లో ఏమేమి జయించాలో ఉన్నాయి, ఒకసారి చూద్దాము. రెవల్యూషన్స్ 21:8 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతుకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. సో ఇక్కడ మనం చూస్తే దేవుడు కొన్ని జయించమని చెప్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి వారు రెండో మరణం పొందుకుంటారు. జయించిన వాడికి రెండో మరణం ఉండదు. రెండో మరణం ఏంటంటే, శోధనను జయించిన తర్వాత ఏం జరుగుతుంది? God is opening a new realm of new beginning, new blessings. ఆమెన్. హల్లెలూయా. దేవుడు అది దయచేస్తాడు.
సో ఇక్కడ ఫస్ట్ థింగ్ దేవుడు ఏమంటున్నాడు అంటే, కొంతమందిలో పిరికితనం ఉంది, భయము, అన్నిటికీ భయమే. జయించు, ఆ భయాన్ని జయించమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కొన్ని జయించకపోతే నూతనమైనవి రావు. ఎంతమంది పాత బట్టలు దే గేవ్ అవే, ఏమంటారు, ఇచ్చేశారు. పాత బట్టలు అండి, ఏంటండి మీకు పాత బట్టలే లేవా? రోజు కొత్త బట్టలు వేసుకుంటారా? పాతవి ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారా? చేతులు చూపించండి. ఇది ఎవ్వరు ఇవ్వలేదా? మీ పాత బట్టలు ఎవరికి ఇవ్వలేదా? ఓకే, పాత బట్టలు ఇచ్చేసినప్పుడు ఏ రోజు ఇచ్చేశారు? గుర్తుండదు. ఓకే, నీకు గుర్తుంది. ఓకే, ఏ రోజు ఇచ్చామో గుర్తులేదు, ఎవరికి ఇచ్చామో కూడా మనకు గుర్తులేదు. ఎందుకంటే పాతవి పోయినాక మనం ఏం కొనుక్కుంటున్నాము? కొత్త వాటికి మనం స్థానం ఇస్తున్నాం. కొత్త వస్తే మనం ఏం చేస్తాము? పాతవి మనం ఏం చేస్తాము? తీసి పారేస్తాం. అలాగే మన జీవితంలో కూడా కొన్ని కొత్త ఆశీర్వాదాలు, మన జీవితంలో నూతనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన జీవితంలో రావాలంటే కొన్ని పాతవి మనము తొలగించుకుంటేనే వస్తాయి. అందుకే దేవుడు కొన్నిసార్లు చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే ఎప్పుడైనా న్యూ లెవెల్స్కి వెళ్ళకముందు ఒక శోధన అనేది మనము ఎదురవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలనుకోండి, ఎగ్జామ్ రాస్తామా లేదా? అలాగే మన జీవితంలో కొన్ని శోధనలు వస్తాయి. దాన్ని జయిస్తేనే, దానిలో పాస్ అయితేనే మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. అర్థమవుతుందా? టిల్ నౌ డిడ్ యూ అండర్స్టాండ్? కానీ ఈ శోధకుడు ఎవరు? శోధించేవాడు దేవుడు కాదు. దేవుడు శోధించడానికి సాతానికి అనుమతిస్తాడు, కానీ వాడు నిన్ను పాపం చేయడానికి వాడికి అధికారం లేదు. పాపం నువ్వే పడతావు, కానీ శోధించేది ఎవరు? సాతాన్. కోపం వస్తుంది, కోపం వచ్చిన వాడికి ఏంటి? సాతాన్ వెళ్ళి చంపేయి 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 అని చెప్తా ఉంటాడు. గుడ్ ఫ్రైడేలో మీరు స్కిట్ ఎంతమంది చూసారు నాకు తెలియదు. ఒక అమ్మాయి డిప్రెషన్లో ఉంటే కోసుకో కోసుకో కోసుకో. సాతానుడు కేవలం ప్రేరేపించగలుగుతాడు, పాపంలో పడి వేయడానికి వాడికి లేదు. నమ్ముతున్నారా ఈ మాట? సాతాను నన్ను పాపంలో పడేశాను, వాడికి అంత అధికారం లేదు. వాడు శోధకుడు మాత్రమే. శోధనలో ప్రవేశించడము, నిన్ను ప్రేరేపించడము వాడి పని మాత్రమే. సో ఈ శోధన, దేవుడు ఏం చేస్తాడంటే, శోధనలో మీరు పడిపోయినా దేవుడు అంటున్నాడు, నీ శోధన ఎదుర్కొనే సామర్థ్యం నేను నీకు ఇచ్చాను అంటున్నాడు. ఐ హ్యావ్ గివెన్ యూ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ఎనీ ట్రయల్స్ ఆర్ టెంప్టేషన్. దేవుడు ఇవ్వకుండా ఏది ఎక్స్పెక్ట్ చేయడు నీ నుండి. దేవుడు సిలబస్ చెప్పకుండా, దేవుడు నీకు మాత్రము ఏంటండి సబ్జెక్ట్ చెప్పకుండా ఎగ్జామ్ రాయని చెప్పడు. మనం ఏమంటాం? అవుట్ ఆఫ్ పోర్షన్ ప్రభా అంటాం కదా. అలాగే శోధన కూడా అంతే. నీకు తెలుసు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయడానికి సామర్థ్యత కూడా దేవుడు ఇచ్చాడు, కృప కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి నేను జయించలేకపోతున్నానండి అని చెప్పడానికి వీలు లేదు. ఇందాక మనం చదివాం రోమా 8:37లో, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం అన్ని విషయాల్లో మనము ఏం చేస్తున్నామంట? వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఆయన ప్రేమ ఉంది కాబట్టి మనము విజయం పొందుకోబోచున్నాం. యు గెటింగ్ ఇట్? నౌ యూ కెన్ ఓవర్కమ్ ద టెంప్టేషన్. వై? బికాస్ హీ లవ్స్ యూ. ఆమెన్. ఆయన నిన్ను ప్రేమించి నీకు కావాల్సిందంతా ఇస్తూ ఉంటున్నాడు. బైబిల్లో యేసయ్య మినిస్ట్రీ స్టార్ట్ చేయకముందు ఆయన శోధన గురయ్యాడు. తెలుసా అండి మీకు? లూకాసు వార్త 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత బడుచుండెను. మళ్ళొకసారి, అపవాది చేత శోధింపబడుచుండెను. హూ ఇస్ దిస్? హూస్ గాట్ టెంప్టెడ్? హూ? ఎవరైనా? యేసయ్య. హిస్ గాడ్, హిస్ ద సన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధుడు. కానీ అపవాది చేత ఆయన ఏం చేయబడుతున్నాడు? శోధింపబడుతున్నాడు. అంటే నువ్వు నేనెంత? మనల్ని శోధించలేడా సాతాను? శోధిస్తూనే ఉంటాడు. అండ్ ఎస్పెషలీ ఈ శోధకుడు ఎప్పుడు వస్తాడంటే, చూడండి, ఆ తర్వాత ఆయన మినిస్ట్రీ స్టార్ట్ అవ్వనైంది. యేసయ్య మినిస్ట్రీ స్టార్ట్ అవ్వక మునుపు శోధనలోనికి సాతానుడు తీసుకెళ్ళాడు.
అపవాది శోధించడానికి వచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఐ యు గెటింగ్ ఇట్? తలైన ఊపండి ఇలాగా. శోధకుడు మనం ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తామో శోధించడానికి వస్తాడు. బైబిల్ సెలవిస్తుంది ఇన్ ద ఫస్ట్ వర్స్, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంట? అరణ్యములోనికి నడిపించాడంట. ఎన్ని దినాలు? ఓన్లీ 40 days. 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపించబడ్డాడు. సో ఎప్పుడైనా నీకు భయంకరమైన శోధన వస్తుందనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్లో ఏముంది? గొప్ప న్యూ లెవెల్. చెప్పండి, కొత్త స్థాయి, కొత్త ఆశీర్వాదం, నూతనమైన, సమస్తము నూతనమైనదిగా దేవుడు మార్చబోతున్నాడు. ఇక్కడ ఎంతమందికి నా జీవితంలో అన్ని నూతనంగా మార్చబడాలి అనుకుంటున్నారు? దేవుడు మీ చేతులు చూస్తున్నాడు. అయితే సాతాను కూడా చూశాడు. సాతాను చూశాడు. సాతానుడు ఏం చేయబోతున్నాడు? న్యూ లెవెల్కి వెళ్తావు, ఎలా వెళ్తావు నేను చూస్తా అనుకుంటున్నాడు వాడు. బట్ ఆల్రెడీ దేవుడు నీకు ఆల్రెడీ చెప్పాడు, నా ప్రేమ యందు నువ్వు నిల్చుండు, యు ఆర్ ఎన్ ఓవర్కమర్. ఆమెన్, హల్లెలూయా. యు ఆర్ ఎ విన్నర్. హల్లెలూయా. నువ్వు జయిస్తావు. ఆమెన్. శోధనలన్నీ జయించగలుగుతామా? చెప్పగలుగుతారా? ఎవరు జయిస్తారు? చెప్పగలుగుతారా? ఎస్. బైబిల్లో యేసయ్య జయించాడంటే మనము జయించగలుగుతామని అర్థం. ఆయన ఆల్రెడీ మనకు అన్నీ చేసి చూపించాడు కాబట్టి మనము జయించగలుగుతాం. ఆమెన్. ఒక గొప్ప మినిస్ట్రీ ఆయన స్టార్ట్ చేయకముందు శోధనకి గురి అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే లాస్ట్లో చద్దాం యేసయ్య గురించి రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చద్దాం. కీప్ దిస్ వర్స్ ఓపెన్ విత్ యూ, సో వీ విల్ రీడ్ అగైన్ అండ్ అగైన్. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అందంతటా వ్యాపించెను. ఆయన కీర్తి నాట్ ఓన్లీ ఇన్ దేర్ ఓన్ ల్యాండ్, ఎక్కడ వెళ్ళిందంట? సిరియా దేశం అంతా కూడా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. అందరినీ. నెక్స్ట్ 25. గలిలయ, దెక్కపోలి, యెరూషలేము, యూదయయును ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఎప్పుడు జరిగింది మాట? ఈ కార్యం ఎప్పుడు జరిగింది? 23 to 25. యూ సీ హిస్ మినిస్ట్రీ ఇన్ ద 4th chapter. మత్తయి 4లో కూడా బాప్తిజం పొందుకున్న తర్వాత సాతానుడు ఆయనని శోధించడానికి వచ్చాడా లేదా? ఎస్. ఇన్ Matthew 4:4 ఇఫ్ యూ సీ, ఫస్ట్ టెస్ట్ ఏంటి చెప్తారా? మీరు ఎవరైనా చెప్తారా? దేవుని యేసు ప్రభునే శోధించిన తర్వాత ఆయన గొప్ప సేవ చేశాడు. యేసయ్య మన జీవితంలో ఒక ముందు చూపు, అంటే మన జీవితంలో ఎగ్జాంపుల్. సో ఆయన జీవితంలో శోధన వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ అయింది. శోధన తర్వాత ఆయన ఏం చేశాడు? గొప్ప మినిస్ట్రీ చేశాడు. సో ఆల్వేస్ రిమెంబర్, అపవాది శోధించబడ్డానికి ఆత్మదేవుడు తీసుకెళ్ళినా కూడా శోధనలో జయించడానికి దేవుడు నీకు తోడుగున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకి ఎన్ని శోధనలు వచ్చాయి? 3. ఈ చాప్టర్లో ఎన్ని శోధనలు వచ్చాయి? 3 శోధనలు వచ్చాయి. ఆ తర్వాత డైరెక్ట్గా సాతాను అతన్ని శోధించినట్లు లేదు, కానీ ప్రజల మాటల చేత, కొంతమంది ఫరిసయ్యుల ద్వారా, అలాగే అవిశ్వాసం ద్వారా సాతానుడు చాలా శోధించారు. ఓకే, బట్ he did not give in to temptation. చూడండి, ఫస్ట్ థింగ్, ఆయన ఫస్ట్ టెస్ట్ ఏంటి? సాతాను 3 సార్లు శోధించాడు. ఫస్ట్ 40 దినాల తర్వాత సాతాను యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? ఇదిగో నీవు నిజంగా దైవ కుమారుడు అయితే ఏం చేయాలి? ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి తిను, నీకు ఆకలిస్తుంది కదా అన్నాడు. ఈ లోకంలో 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది పురుషులకు, అనేక మంది స్త్రీలకు, అనేక మంది పిల్లలకు ఇచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళి సాతాను కూడా అంటాడు, see his test. దేవునికి తెలుసు, యేసయ్యకి తెలుసు, టుమారో 2 small fish I'm going to multiply. రాయిని రొట్టెగా మార్చడం దేవునికి ఈజీయా? నాట్ ఈజీయా? చాలా ఈజీ కదా, చాలా సులభం. కానీ యేసయ్య చేశాడు ఆ పని.
ఆయన ఆకలితో ఉన్నాడు. రాయిని రొట్టెగా మార్చి తిను అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడు యేసు ప్రభు ఎప్పుడు దేవుని చిత్తం చేసేవాడు. ఆహార విషయంలో కూడా చెప్పాలి, ఆహార విషయంలో కూడా పురుషులారా, ఆహార విషయంలో కూడా దేవుని చిత్తం చేశాడు. హి డిడ్ ద లార్డ్స్ విల్. సాతానికి లోబడలే. అది అల్పమైనది ఆయనకి. రాతిని రొట్టెగా, శూన్యంలో నుండి భూమిని సృష్టించిన దేవుడు ఒక రాతి నుండి రొట్టెని తీసుకురాలేడా? బండ నుండి నదులను తీసుకొచ్చిన నా తండ్రి ఒక్క రాతి నుండి రొట్టెను తీసుకురాలేడా? పరలోకం నుండి మన్నా కురిపించిన దేవుడు ఒక రాతి నుండి రొట్టెను తీసుకురాలేడా? ఆన్సర్ మై క్వశ్చన్. తీసుకురాగలుగుతాడు. ఎందుకు చేయలేదు? దేవుని చిత్తం చేయాలనుకున్నాడు కాబట్టి. సాయితాన్ చిత్తం చేయలేదు. సాతానికి లోబడలేవు. ఇట్స్ నథింగ్. కానీ బైబిల్లో మీరు చూస్తే ఆహారం వల్ల పాపం వచ్చింది. ఎవరి వల్ల? కైనా. ఫస్ట్ టెంప్టేషన్ ఏం చెప్పండి? ఏసైకి వచ్చిన ఫస్ట్ టెంప్టేషన్ లాగా ఫస్ట్ టెంప్టేషన్ ఏంటి? పండు తినమన్నాడు. ఎవరికి? అవ్వ తిన్నింది, ఆదాం కూడా తిన్నాడా లేదా? మీకు విచిత్రం నేను చెప్తాను. వీరు ఆదాం అవ్వలు పడిపోవడానికి ఒక చిన్న పండు కారణం. ఏంటది? స్మాల్ థింగ్. సాతాను ఎప్పుడు కూడా చాలా పెద్దది చూపించి ఆ దేవుని దూషించు, ఆ దేవుని మర్చిపో, ఆ దేవుని వదిలేసేయి అని చెప్పడు. స్వల్పంగా వస్తాడు. నీకే తెలీదు వాడు ఎందుకు వస్తాడు, నీకు తెలియదు. వాడు వచ్చి ఏమని అడుగుతాడు? ఆ తోటలో చక్కగా ఆదాం అవ్వలు చక్కగా దేవుని స్తుతిస్తూ దేవునితో సంభాషణ చేస్తూ హాయిగా ఉన్నారంట. అయితే ఒకరోజు సాతానుడు, వాడి పేరేంటి? అపవాది. వాడి పేరేంటి? శోధకుడు వచ్చి ఏమన్నాడు ఆమెతో? ఇది నిజమా? నువ్వు తింటే చనిపోతావా? ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఫస్ట్ సిన్ ఎలా ఎంటర్ అయింది? ఆ చిన్న పాడు బొమ్మే కదా, ఏం కాదు. చూస్తే ఏమైంది? చిన్న స్వల్పమైన విషయంలోంచి శోధన స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పాపం ఎటువంటిదంటే అది నిన్ను గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఎలాగంటే ఒక్కసారి చేస్తే ఒక్కటేసారి కదా చేసేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఉండదు. అదే పాపం పదే చేసేంత వరకు మనం వెంట పడుతూ ఉంటుంది. ఎందుకంటే పాపము వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. యుల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ ట్రాక్. ఇక్కడ మనం చూస్తే ఆదాం అవ్వలు తోటలో ఉన్నారు. ఎన్ని పండ్లు ఉంటాయండి చెప్పండి? ఎన్ని పండ్లు ఉంటాయి? చాలా, చెట్టు నిండా చాలా పండ్లు, చాలా రకాల ఫ్రూట్స్, సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్. కానీ ఆ ఒక్కటి తినొద్దన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఆ ఒక్కటి తినొద్దన్నాడు. ఏసైకి ఎన్ని పండ్లు ఉన్నాయి? ఏసైకి ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఏసైకి ఎన్ని రకాల రొట్టెలు ఉన్నాయి? ఏమీ లేవు. నథింగ్ హీ హ్యాడ్. హీ వాజ్ స్టార్వింగ్, హీ వాజ్ వీక్. ఆయన బలహీనుడుగా ఉన్నాడు. కానీ ఎవరైనా వచ్చి నీ పవర్ని చూపించు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రొట్టెను తిను అనగానే ముందు వెనక ఆలోచించకుండా రొట్టెను చేసి తినేవాడేమో. కానీ ఇక్కడ ఆదాం అవ్వలు చూడండి, ఎన్ని రకాల పండ్లున్నా తృప్తి లేదు. సాతాను గడు వచ్చి ఒకటేసారి నువ్వు తిను అనగానే వారు తినడానికి ఇష్టపడ్డారు. అయితే చిన్నప్పుడు ఒక మాట వినేదాన్ని. అవ్వ ఫస్ట్ వెంటనే పండు తినలేదంట. సో సాతాను గడు వచ్చి శోధించినప్పుడు, ఇది నిజమా అవ్వ, నీకు తెలుసా ఇది తింటే నువ్వు దైవంలో అయిపోతావు అని చెప్పిన వెంటనే అవునా నిజమా అనుకుందంట. అయితే ఏ పండు అని వెళ్ళిందంట. ఆ పండును చూసిందంట. ఆ పండును చూస్తే ఆమె అనుకుందంట, చూడ్డానికి ఎట్లా ఉందంట పండు? ఆ పండు చూడ్డానికి ఎలా ఉంది? దేవుడు పండును తినొద్దన్నాడు కానీ చూడొద్దనలేదు కదా అని చూస్తుందంట. మీకు అర్థమైందా? దేవుడు వాట్ డిడ్ గాడ్, మనము పాపం చేసేటప్పుడు ఎంత జస్టిఫై చేసుకుంటామంటే, దేవుడు పండు తినొద్దన్నాడు కానీ చూడొద్దనలేదు కదా అనుకొని వెళ్ళి చూసిందంట. చూడ్డానికి ఎలా ఉందంట? రమ్యముగా ఉందంట. అప్పుడు అనుకుందంట, చూడ్డానికి రమ్యంగా ఉంది. దేవుడు తినద్దు అన్నాడు కానీ కొయ్యొద్దు అనలేదు కదా అన్నదంట. అనుకొని ఏం చేసింది? కోసింది, చేతిలో పట్టుకుంది.
కోసిన తర్వాత పండును చూస్తుంది. దేవుడు తినద్దు అన్నాడు కానీ వాసన చూడొద్దు అనలేదు కదా. ఏం చేసింది ఆమె? చూసింది, కోసింది, వాసన చూసింది. వాసన చూసినాక ఆమె జస్టిఫికేషన్, దేవుడు తినద్దు అన్నాడు కానీ కొరకద్దు అనలేదు కదా, కొరకద్దు అనలేదు కదా, కాబట్టి కొరికి చూద్దాం, స్వీట్ ఉందా, జ్యూసీ ఉందా, వగరుందా, చేదు ఉందా, కొరికి చూద్దాం, ఒక్క బయటే కదా అని కొరికిందంట. దేవుడు తినద్దు అన్నాడు కానీ మింగద్దు అనలేదు కదా, ఒక్క బయటే కదా, మొత్తం మింగుతున్నానా ఏంటి అని ఏం చేసిందంట? మింగిందంట. ఆ తర్వాత హిస్టరీ ఆఫ్ సిన్ స్టార్టెడ్. మన జీవితంలో కూడా కొంచెం పాపము చేయాలని ప్రేరేపణ వచ్చినప్పుడు నేను ఏం చేయట్లేదు. యోసేపు అంట ప్రేరేపించింది ఎవరు? పోతిఫర్ భార్య. చాలా అందగతే, చాలా డబ్బున్నారు, చాలా చక్కగా ఉండేది, హై క్లాస్ ఫ్యామిలీ. నేనేమో స్లేవ్. ఆమె ఏరి కోరి నా దగ్గరకు వచ్చింది. షీ లైక్స్ మీ సో మచ్ అండి. కొంతమంది ఆడపిల్లలు చెప్తారు, హీస్ క్రషింగ్ ఆన్ మీ అండి, హీ లైక్స్ మీ సో మచ్ అండి, హీ లవ్స్ మీ సో మచ్ అండి. అక్కడే పడిపోతారు. యోసేపు రోజు ఆమె మాట్లాడుతుంటే కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదంట. రోజు మాట్లాడి 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 మాటల్లోనే ఉంటుంది. ఆ మాటలు కూడా కట్ చేసుకోవాలి. అప్పుడు ఏం జరిగింది? ఒకరోజు మాట్లాడి మాట్లాడి ఏం జరిగింది? ఆయన మీద పడింది. నేను పొద్దున్న చెప్తా ఉన్నాను. ఒకవేళ యోసెఫ్, మన బాయ్స్ అయితే అందరు జోసెఫ్ అనుకుంటున్నారు, ఏ ప్లీజ్ స్టాప్, ప్లీజ్ 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 అని ఉంటే అప్పుడే పడిపోయి ఉండేవాడు. ఏ ప్లీజ్ వద్దు వద్దు ప్లీజ్ అంటే ఆయన అలా అనలేదు. యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. శోధన దగ్గర నిలబడలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు శోధన చేస్తే ఒక లెవెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అప్ బిఫోర్ యూ. God has so many things to offer for us. దేవుడు ఏం చేశాడు? యేసయ్యను అంటే ఒక చిన్న రాతిని రొట్టెగా మార్చు అన్నప్పుడు ఏమన్నాడు? మనుషుడు ఏమన్నాడు? మత్తయి 4:4 మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఐ ఆమ్ లివింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు. ఐ డోంట్ వాంట్ దిస్ బ్రెడ్ అని చెప్తున్నాడు. రిజెక్ట్ చేస్తాడు సాతాను శోధన. హల్లెలూయా. హీ రిజెక్టెడ్ ద టెంప్టేషన్. డోంట్ బీ లైక్, ఏంటి దేవుడు తినద్దు అన్నాడు కానీ చూడొచ్చులే. నో, తినద్దు అంటే అసలు చూడని కూడా చూడకూడదు. అర్థమైందా? ఆ అమ్మాయితో మాట్లాడకూడదు అని దేవుడు నీతో చెప్తే టెక్స్టే కదా, చూస్తాను, చూసినట్టు తెలిస్తే చాలే. ఈ మధ్య వాట్సాప్లో కొంతమంది ఎవరో అమ్మాయి మెసేజ్ పెడితే కనీసం చూస్తే ఇంకో టెక్స్ట్ వస్తుంది కదా, ఎందుకు చూస్తున్నావు? డోంట్ ఈవెన్ సీ, బికాస్ యూ డు నాట్ నో వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆఫర్ యూ ఇన్ దట్ ప్లేస్. ఆ స్థానంలో దేవుడు నీకేమీ దయచేయవచ్చునో నీకు తెలియదు. గొప్పవండి దేవుడు ఇచ్చేవన్నీ. ఎలాంటివంటే గొప్పవి. ఆయన నూతన పరుస్తాడంట, నీ జీవితాన్ని నూతన పరుస్తాడంట. నువ్వు ఇంకా ఆ పాత పద్ధతుల్లో ఉంటే ఎలాగా? ఆ పాత, కొంతమంది కోపం ఎక్కువ కదా, కొంతమందికి, నాకు కూడా కోపం ఎక్కువ. బట్ టుడే ఐ సీ ఐఎమ్ చేంజ్ సో మచ్. ఒక్క రోజులో వెళ్ళిపోదు కోపం. చెప్తున్నా, ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. బట్ ఎన్నో టెంప్టేషన్, ఎన్నోసార్లు తిట్టాలనిపించుకున్నప్పుడు, నోరు కట్టేసుకున్నప్పుడు, గాడ్ ఈజ్ ఓపెనింగ్ హెవెన్స్ ఫర్ యూ. ద కింగ్డమ్, యూ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్. కొన్ని శ్రేష్టమైనవి నువ్వు పొందుకుంటా ఉంటావు. కోపిష్ఠులకు, బాగా కొట్టేవాడికి మంచి భార్యని ఇస్తాడా దేవుడు? కావాలని నీ చేతిలో పెడతాడా దేవుడు? సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. గాడ్ వాంట్ ఎంట్రస్ట్ యూ విత్ ద గ్రేట్ థింగ్స్ if you cannot overcome something in your life. నా జీవితంలో నేను ఇంకా ఏం ఓవర్కమ్ చేయాలి నాయన? ఇంతమందిని ఇచ్చావు, ఇంత పెద్ద సంఘాన్ని ఇచ్చావు నాయన ప్రభా, నాకు అది చాలా 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 శ్రేష్టం. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, నాకైతే చాలా శ్రేష్టం. నేను అనుకుంటాను రోజు, ఇంకేం ఓవర్కమ్ చేయాలి నాయన, ఇంకేం ఓవర్కమ్ చేయాలి, ఇంకా నేను పొందుకోవాలి నాయన, ఇంకా నేను దీవెన పొందుకోవాలి. ఒక స్త్రీగా నేను ఇంత చేస్తున్నాను, పురుషులుగా మీరు ఎంత చేయగలుగుతారు? హౌ మచ్ యూ కెన్ డూ? దట్స్ వాట్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ సేయింగ్. ఒక స్త్రీగా నేను చేస్తున్నా, మీరు ఎంత చేయగలుగుతారు? ఐ ఆమ్ నథింగ్.
ఐఎమ్ జీరో, మీ అందరికంటే పిరికిదాన్ని నేనే. ఓవర్కమ్ సంథింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు కొన్ని టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఆ టెంప్టేషన్ దేవుడు సాతాను నన్ను టెంప్ట్ చేసింది, పడిపోయానంటే. యవనస్తులారా, స్త్రీలారా, కొంతమంది ఆడవాళ్ళకి ఎంత అహంకారం ఉంటుంది. తెల్లగా కూతురు పుట్టిందనుకో చాలా అహంకారం ఉంటుంది. భర్తకి మంచి జాబ్ ఉందనుకోండి చాలా అహంకారం, గర్వం, కులం అనే గర్వం కొంతమందికి, కులం, ఇల్లుని చూసి గర్వం కొంతమందికి. ఓవర్కమ్ దట్ ప్రైడ్. ఎందుకంటే ఆ గర్వం ఉన్నంత వరకు దేవుడు నీ ఇంట్లో ఉండలేడు. ఆయన దీనులను కటాక్షిస్తాడు. ఫేవర్ రాదు నీకు. నువ్వు ఎంత హంబల్గా ఉంటే అంత ఫేవర్ ఓపెన్ అవుతుంది పరలోకం నుండి. ఆమేన్. అర్థమవుతుందా? గర్వం వచ్చినప్పుడు కావాలని నిన్ను నువ్వు తగ్గించుకుంటే రేపు నీకు ఇంకా హెచ్చింపు రాబోతుంది. డోంట్ స్టాప్ ఎట్ దట్ లెవెల్. ఇంత రీచ్ అయ్యా కదా సరిపోయింది. నో, వైస్ పీపుల్ వోంట్ స్టాప్ ఎట్ వన్ లెవెల్. దే కీప్ గోయింగ్ ఫార్వర్డ్. వారు బ్రతుకున్నంత వరకు వెళ్తూనే ఉంటారు. మహిమ నుండి అధిక మహిమ, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత. హల్లెలూయా. డోంట్ స్టాప్ ఎట్ దట్ లెవెల్. ఎందుకు దేవుడు మీ ఇంట్లో ఉండట్లేదు? గర్వపు మాటలు, అహంకారపు మాటలు, తిట్లు, గొడవలు. ఓవర్కమ్ దట్. బ్రింగ్ దట్ గాడ్ హోమ్. దేవుడు నీ ఇంట్లో సింహాసనాసీనుడుగా ఉండాలి, నువ్వు కాదు. కొంతమంది సింహాసనాసీనులుగా ఉంటారు. ఎప్పుడు చూసినా నేను దిగాను, నా ఈగోలో నేను ఉంటాను. నువ్వు అక్కడే ఉంటావు, నువ్వు పెరగవు. నువ్వు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా నీకు ఈగో, నీకు గర్వం ఉన్నట్లయితే నువ్వు పెరగలేవు. దేవుడు అంటున్నాడు, అట్టి వాడికి నేను కృపనివ్వను, దూరం నుండే నేను అహంకారులను గుర్తుపడతానని దేవుడు చెప్తున్నాడు. బీ కేర్ఫుల్, బీ హంబల్. అది ఓవర్కమ్ చేసుకోవాలి. అవును, కొన్ని ఏదైనా అప్పటి వరకు అణిగి ఉంటామా, కొంచెం మంచి జాబ్ వచ్చాగానే అప్పటి వరకు మన బంధువులతో దీనంగా ఉన్నప్పుడు చూడండి చాలా మంచిగా ఉంటారు. ఎక్కడ రాంగ్ బిహేవియర్ ఉండదు, తప్పు బిహేవియర్ ఉండదు. లేదా ఏమంటారంటే దేర్ బిహేవియర్ ఇస్ సో పాయస్, చాలా మంచిగా ఉంటారు. కొంచెం ఏదైనా వస్తే ఎక్కడ ఎక్కుతాయంట, కళ్ళు తలకెక్కుతాయంట. దేవుడు ఏం చేస్తాడు, అక్కడితో నీ బ్లెస్సింగ్ ఆపేస్తాడు. బట్ అక్కడ కూడా నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను ఎంతగా హెచ్చిస్తాడో ఉన్నతంగా దేవుడు నేను నిలబెడతాడు. అలాగే కొంతమందికి తలంపులు బ్యాడ్, ఎప్పుడు వ్యభిచారపు తలంపులే, లేక నెగటివ్ తలంపులే, లేక ఒకరి గురించి ఎప్పుడు కూడా చెడ్డగానే ఆలోచిస్తాడు. వాడు ఎంత మంచోడైనా ఎప్పుడు వీడింతే తీసి పడేస్తా, అవసరం లేదు వీడు అని మాట్లాడతారు. నెవర్ డూ దాట్, బికాస్ దాట్ ఈస్ హేట్రెడ్. దేవుడు చూస్తాడు. నీకు నిజంగా చెప్తున్నా, యవనస్తులు, బీ గుడ్, బీ ప్యూర్. యవన కాలంలో నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటే చక్కని భార్యను దేవుడు ఇస్తాడు. కొంతమంది పురుషులకు దయ్యాలు వచ్చాయి, దయ్యాలు, డీమన్స్. యు ఆర్ అట్రాక్టింగ్ డీమన్స్. యు ఆర్ నాట్ అట్రాక్టింగ్ వైఫ్, యు ఆర్ అట్రాక్టింగ్ నైఫ్. వై? బికాస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. జయించు, ఓవర్కమ్. God will give the best to those people who overcome. లేవా, మన దాంట్లో అందరికీ ఉంటే ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. అందుకే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చదువుదాం, 15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకు. ఏంటంట? ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకు అంటే ఏంటి? I should not love food. I should not love my wife. లోకంలో ఉన్నది నీ వైఫ్, ఫుడ్, జాబ్, పిల్లలు, తల్లిదండ్రులు ప్రేమించకూడదా? మరి ఎందుకు అలా చెప్పింది ఇక్కడ వాక్యం? డు నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్నదైనా వాటిని ప్రేమించకూడదు. నా భార్య నేను ప్రేమించకూడదా? నా పిల్లల్ని ప్రేమించకూడదా? ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండను. అయితే వినండి, ఇంకా చదువుదాం 16-17. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును,
తండ్రి వలన పుట్టినవి కావు. ఇప్పుడు చూడండి, లోకములో ఉన్నవి అంటే క్లియర్గా 3 విషయాలు చెప్తున్నాడు. ఈ 3 నువ్వు ప్రేమించకూడదు అని చెప్తున్నాడు. మీకు అర్థమైందా? లోకంలో ఉన్న కొంతమంది అదే వాక్యం పట్టుకొని 15వ వచనంలో వాక్యం పట్టుకొని లోకంలో ఉన్నదైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు అని చెప్తున్నాడు. అంటే మనం సన్యాసుల్లాగా జీవించాలా? తినకూడదా? తిండి తినకూడదా? చిన్న పిల్లలండి, మొన్న మీరు చూస్తూ ఉన్నారు, మా చిన్న అక్క పాప వాళ్ళ బాబు వచ్చాడు. చిన్న పిల్లలు వారికి ఆకలిస్తే ఓర్మని ఏడుస్తారు. అది పెట్టంగానే రారుమా అనుకుంటా ఎంత ఇష్టంగా ఆ పాల సీసాలో ఉన్న పాలు తాగుతారు తెలుసా? ఎంత ఇష్టం! ఎక్కడి నుండి వస్తుంది ఆ ఇష్టం? దేవుడే పెడతాడు. కానీ మనము మన స్వలాభం కొరకు కొన్ని వాక్యాలు తీసి లోకములైనను, కొంతమంది సేవకులు ఉంటారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టుంటారు, కానీ వారి ఇళ్లలో అన్ని సింహాసనాలు ఉంటాయి, పెద్ద పెద్ద సింహాసనాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వారు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు? ప్రాస్పెరిటీ ప్రీచర్స్ ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు, వీరు ఇలానే చెప్తా ఉంటారు. అంటే కృప గురించి చెప్పకూడదా? దేవుని కృప గురించి చెప్పకూడదా? దేవుడు స్వస్థపరచలేదా? దేవుడు బాగు చేయలేదా? చనిపోయిన వారిని లేవనెత్తలేదా? ఇంట్లో అందరు ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆహారం ఇవ్వలేదా? ఆహారం ఇచ్చాడా లేదా? గాడ్ డిడ్ దట్. అంటే క్లియర్గా మనం ఒకటి అర్థం చేసి, లోకంలో ఉన్నవి ఏంటి అంటే, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి నుండి రానిది ఏదైతే ఉన్నదో అది నువ్వు ప్రేమించడానికి వీలు లేదు. ఎనీథింగ్ దట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ గాడ్. వాట్ కమ్స్ ఫ్రమ్ గాడ్? యు నో వాట్ కమ్స్ ఫ్రమ్ గాడ్? ఆయన నీ పరలోకపు తండ్రి. మేలైనది దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు, మంచివైనవి దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. నీకు పరలోకం మన్నా కావాలంటే మన్నా కూడా దేవుడు తినిపిస్తాడు, జుర్రిస్తాడు, తాగిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఏమి గోధుమలు అంట? శ్రేష్టమైన మంచి గోధుమలు, మంచి గోధుమలు ఇస్తాడు. హి గివ్స్ యూ. ఏదైనా నీకు నా తండ్రి నుండి వచ్చింది నేను ఇష్టపడతానని చెప్పేటట్టుగా ఉన్నట్లయితే నీకు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉండనే ఉండదు. శరీరాశ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటున్నాం, ప్రపంచం అంతా శరీరాశతో నిండిపోయి ఉంది. శరీరాన్ని హ్యాపీ చేయాలి, ప్లెజర్ 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 ప్లెజర్, ఎంటర్టైన్మెంట్. ఈ రోజుల్లో ఎంతమంది 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయగలుగుతున్నారు? ఎవరు చేయలేకపోతున్నారు. శరీరం సపోర్ట్ చేయట్లేదు అంటారు. మనం అలా అలవాటు చేసుకున్నాం. ఓవర్కమ్ దట్ ఫ్లెష్. ఫ్లెష్లో ఏమేమి ఉన్నాయి మనకు తెలుసు, మనం చదివాం. ఇంకా చాలా ఉన్నాయి. గలతీ 5లో మనం చూస్తే చాలా ఉన్నాయి. అసూయ, ద్వేషము, కామము, క్రోధము, మత్సరము, ద్వేషము, సో మెనీ థింగ్స్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనమందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనము పొందుకోవట్లేదు. సో టుడే గాడ్ ఇస్ సేయింగ్, ఒక్కటొక్కటి ఓవర్కమ్ చేయి. నీ జీవితంలో ఆ శరీరాశ ఉందా? ఎక్కడ శరీరాశ కనబడుతుంది? కొంతమంది లేజీ పిగ్స్ అండి. ఎలాగంటే ఎంత సోమర్లు అంటే, అమ్మా వాట్ ఈజ్ యువర్ హాబీ అంటే స్లీపింగ్ అక్క. జాబ్ లేదు కదా, చర్చ్కి వస్తా అక్క, స్లీపింగ్ అక్క. ఎనీ టైం స్లీపింగ్ అక్క. ఆఫీస్లో స్లీపింగ్, బయట స్లీపింగ్, ఎప్పుడు పొద్దుకులో నిద్రే. కొంతమంది కారు ఎక్కగానే నిద్ర, ఉద్యోగంలో కూర్చోగానే నిద్ర, చర్చ్కి వచ్చేగానే నిద్ర, బైబిల్ చదవగానే నిద్ర, ప్రార్థన అనగానే తూలుతూ ఉంటారు. మూవీ 3 hours అయితే మూవీ దగ్గర పడుకున్న వారు ఎవరైనా ఉన్నారా? 3 hours ఎంత బోరింగ్ అయినా ఇంకేమొస్తుంది? నెక్స్ట్ సీన్. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ అస్. ఎందుకు మనం బ్లెస్ కావట్లేదు? అన్నీ మన జీవితంలో ఎందుకు నూతనంగా అవ్వట్లేదు? ఇంకా పాతవే, ఇంకా అవే తవ్వుతూ జీవితకాలం అంతా అదే బిజినెస్, అదే ప్రాఫిట్, అదే జాబ్, అదే శాలరీ, అదే పెళ్ళామంటారా, అదే పెళ్ళాం, అదే భర్త. ఎప్పుడు చూసినా యూ వాంట్ టు చేంజ్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్, యు కెన్ మేక్ దెమ్ న్యూ. ఆ అమ్మాయిలే నీ భార్యని కొత్తగా మార్చుకోగలుగుతావు. ఎలాగా? యూ ఓవర్కమ్ ఫ్యూ థింగ్స్. దేవుడు నీకంట ఎలాగిస్తానంట? సమస్తం అంట. ఏంటంట? సమస్తము దేవుడు నూతన పరచునుగాక. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎంత డిలేలో ఉన్నా, ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నా, ఏమీ జరగట్లేదు నువ్వు అనుకుంటే, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను జయించు వాడను, నీవు కూడా జయిస్తావు. జయించు.
ఆ నేత్రాశను జయించు. ఏది చూస్తే అది కావాలి. బయటికి వెళ్ళి ఎవడైనా కారు కొనుక్కుంటే నాకు కారు కావాలి, ఇల్లు కట్టుకుంటే నాకు ఇల్లు కావాలి, మంచి బట్టలు వేసుకుంటే నాకుంటే బాగుంటుంది. నేత్రాశ. ఈ ప్రపంచం ఏమైపోతుంది? ప్రపంచం పీపుల్ ఆర్ నాట్ కంట్రోల్డ్. పట్టాలు తప్పుతున్నారు మనుషులు. ఒక ట్రైను, ఒక రైలు తన పట్టాలు తప్పితే ఏమైపోతుంది? నాశనం అవుతుంది. పట్టాలు తప్పుతున్నాయి. నిన్న రాత్రి ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నాం వాలంటీర్ మీటింగ్లో. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నాయకులు సరైన వాళ్ళు లేరు. ఈ దేశము, ఇండియా దేశం ఇప్పుడు ఎట్లా అయిందో ఒక చిన్న 5 నిమిషాలు గ్లిమ్స్ ఇస్తాను మీకు. 5 minutes ఐ విల్ గివ్ యూ అ గ్లిమ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఒక తండ్రి, ఒక కుమారుడు వీడియో గేమ్స్ ఆడుతున్నాడండి. బ్యాట్ తీసుకుని కొట్టి 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 చంపాడు. ఒక తండ్రి ఒక కుమారుడిని. తెలంగాణ అబ్బాయి అమెరికాలో జాబ్ చేసుకుంటా ఉన్నాడు. పెళ్ళైతే భార్యను తీసుకొని అమెరికాలో ఉన్నాడు. ఇద్దరు చక్కగా సంసారం చేస్తున్నాడు. ఈ భార్య, అమ్మయ్య నా భర్తతో నేను హాయిగా నేను సంసారం స్టార్ట్ చేయొచ్చు, నా న్యూ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అనుకొని వెళ్ళింది. అయితే ఈ తెలంగాణ అబ్బాయికి హైదరాబాద్లో ఒక ప్రియురాలు ఉందంట. ఆమెతో రోజు మాట్లాడి 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 ఏం చేయాలో తెలియక ఒకరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన యుఎస్ఏ నమ్మి అన్ని వదులుకొని నమ్మి వచ్చిన భార్యను చంపేశాడు. ఇంకొక అమ్మాయి ఇంకో కొన్ని నెలలో పెళ్ళి జరుగుతుంది. కాబోయే హస్బెండ్, అన్ని నిశ్చితార్థం జరిగింది, అన్నీ జరిగాయి, ఎంగేజ్మెంట్ జరిగింది, ఫోటోషూట్ జరిగింది, వెడ్డింగ్ షూట్స్ జరిగాయి, అన్నీ జరిగాయి. ఆమెకు ఎవరున్నారంట? ఒక ప్రియుడు ఉన్నాడంట. వారు ప్లాన్ చేసి ఏం చేశారు? అమాయకుడు అయిన ఇద్దరిని, ఈయన ఏమనుకుంటున్నాడు, నేను పెళ్లి చేసుకుని ఈ అమ్మాయిని నేను ఒక కుటుంబం స్టార్ట్ చేయొచ్చు, చాలా ఆస్తిపరుడు, చాలా జ్ఞానవంతుడు. ఎక్కడ తీసుకెళ్ళిందంట? ఫోర్ట్కి తీసుకెళ్ళి నూకేసి చంపేసింది. ఇంకొక చోట 13 ఏళ్ల బాలికను 32 మంది అత్యాచారం చేశారు, చనిపోయింది. 32 people consequently for so many days, 1 week, 7 days, 5 days, 5 days 32 people raped her again and again and again and again. She died. రక్తాపరాధం ఇండియాలో కనబడుతుంది. ఆస్క్ మీ, ఐల్ టెల్ యూ మోర్. ఇవన్నీ చూసి దుఃఖం వస్తుంది, ఇవన్నీ చూసి వేదన వస్తుంది. సమ్ పీపుల్ నమ్మి, భర్త నమ్మి భార్య దగ్గర ఉంటే ఆ భార్య ఏం చేసిందంట? దుబాయ్ నుంచి వచ్చిన భర్తకి ఏం చేసిందంట? సలైన్ ఎక్కించి ఆ సలైన్ హార్పిక్ ఎక్కించిందంట. చనిపోయాడు. డైడ్ బికాజ్ ఆయన అడ్డుగా ఉన్నాడంట. ఎవరికి? తనకి, తన ప్రియుడికి. యు నో మోర్? యు నో మోర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ వరల్డ్? ఒక ప్రెగ్నెంట్ భార్యని చంపేశాడు ఒక భర్త. నిన్ననే న్యూస్, ఒక 21-year-old అబ్బాయి, వాళ్ళ అమ్మమ్మ అంటే ఎంత ఇష్టం అంటే అమ్మమ్మని చూడలేక ఉండలేక ఉండిపోతున్నాడని బాధతో అమ్మమ్మని పెళ్లి చేసుకున్నాడంట. సొంత అమ్మమ్మని. 65 years అమ్మమ్మ, ఈ అబ్బాయికి 21 years. తాతయ్య చనిపోయినాక అమ్మ చాలా లోన్లీ ఫీల్ అయిందంట. షీ వాస్ ఫీలింగ్ లోన్లీ. ఆ అమ్మమ్మ ఎలా ఒప్పుకుందో నిజంగా ఆమెకు నిజంగా. ఆల్ దిస్ ఇస్ ఇన్ ఇండియా, హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. డూ యూ థింక్ గాడ్ కెన్ సీ ఆల్ దిస్? దేవుడు ఇదంతా చూస్తున్నాడా? శోధకుడు చాలా చాలా ప్రబలుతున్నాడు. ఈజ్ అ టెంప్టర్, హీస్ టెంప్టింగ్ ఎవ్రీ పర్సన్. ఇండియా దేశం గురించి నాకు బాధ, భయము కలుగుతుంది. దేవాని ఉగ్రత రాకుండా చూసుకుని ఆయన అబ్రహాం ఎలాగ ప్రార్థన చేశాడో నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. అయ్యా 10 మంది ఉన్నా నువ్వు ఆ కంట్రీని నువ్వు సేవ్ చేయ ప్రభా, ఆ దేశాన్ని నువ్వు కాపాడు. ఇంకా ఎన్నో ఉన్నాయి, కూర్చొని చెప్తే చాలా ఉన్నాయి, ఇన్ని కనం ఉన్నాయండి. ఎక్కడి నుండి వస్తుంది ఇన్స్పిరేషన్ అంటే? మూవీస్ చూస్తున్న మూవీస్. ఆల్ దిస్ ఆర్ అగెయిన్స్ట్ గాడ్. అందుకే 16వ వచనంలో ఏమనుంది? శరీరాశ, నేత్రాశయు
నేత్రాశ జీవపు డంబమును జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమై ఉన్నది. అయితే 17వ వచనం అందరం కలిసి చద్దాం. లెట్ us all read it together. లోకమును దాని ఆశయు గతించిపోను గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. వాడికి రెండో మరణము ఉండదు. హీ విల్ బి లివింగ్ దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హల్లెలూయా. చిన్న శోధనను జయించు. సి వాట్ గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను అన్ని సమస్తం నూతనంగా చేస్తాను అంటున్నాడు. సామెతలు ప్రకటన 21:4 చద్దాం. 4వ వచనం చద్దాం. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన ఉన్నవాడు చూడండి 4వ వచనంలో ఏమేమి జరిగిపోతాయి చూడండి. కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన ఇక ఉండదు, మొదటి సంగతులను గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటేనే. 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనంగా చేయుచున్నానని చెప్పాను. 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎక్కడ జయిస్తావు? పరలోకంలో జయించినప్పుడు పొందుకుంటావా? ఇక్కడ జయించినప్పుడు పొందుకుంటావా? ఇక్కడ నువ్వు జయించినప్పుడు నువ్వు పొందుకుంటావు. మై గాడ్ ఇస్ సచ్ అ గ్రేట్ గాడ్. ఆయన అంటున్నాడు, ఇఫ్ యూ కాంకర్ సంథింగ్, నీ ఫ్లెష్, ఈ లోక సంబంధమైనది ఏదైనా నువ్వు ఓవర్కమ్ చేస్తే, అధికం చేస్తే ఏమవుతుంది? ఎవ్రీ టైం నువ్వు ఆ శోధనని జయించిన వెంటనే నీకు ఒక నూతనమైన ఆశీర్వాదము వెళ్ళబోతుంది. న్యూ బ్లెస్సింగ్స్ ఆర్ ఓపెనింగ్. కొంతమంది కుటుంబాల్లో క్షమాపణ ఉండదు. కొన్ని కుటుంబాలు ఉంటాయండి, అసలు ఎంత ఈగో ఉంటుందంటే సారీ చెప్పడానికి కూడా కష్టం అండి. సొంత భార్యకి మరి రోజు ఆమె వండి పెడుతుంది, రోజు టిఫిన్ కడుతుంది. తప్పు చేసినా తప్పు చేయకపోయినా కూడా నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు సారీ చెప్పాలి. నువ్వు తగ్గించుకున్న వాడివైతే సారీ చెప్పాలి, తప్పేం లేదు, నీ భార్యే కదా. బయట ఏమో పద్దాకులు ఎవరినైనా నువ్వు గుద్దినా, ఎవడైనా నేను గుద్దినా సారీ 100 సార్లు చెప్తా ఉంటావు. సొంత వారికి చెప్పడానికి ఈగో. అలాంటి వారి జీవితంలో ఏం జయించగలుగుతారు? వాట్ దే కెనాట్ ఓవర్కమ్ దేర్ ఫ్లెష్ థాట్స్. కొంతమందికి వైర్యం అంటే ఎనిమిది ఎక్కడో బయట వాళ్ళు కాదు, చెడు చేసేవారు కాదు, ఇంట్లో ఉన్న వారిని పెట్టుకుంటూ ఉంటారు. వీడు నన్ను తిడతాడా, మా అమ్మ నన్ను తిట్టిందా, మా నాన్న ఇట్లా చేశాడా. కొంతమంది ఏమంటారండి, కాలు దూసే రకం. అంటే ఏమంటారంటే కయ్యానికి కాలు దూస్తారు. అంటే ఎప్పుడు నోరెత్తితే గొడవ లేదే ఆ రోజు ఇంట్లో గడవదు, గొడవ. కొంతమందికి ఎట్లా అంటే కొంచెం ఏదైనా అత్తగారు ఏదైనా మాట అనగానే సైలెంట్ ట్రీట్మెంట్. నాకు కూడా ఉంటుంది సైలెంట్ ట్రీట్మెంట్. మౌనంగా ఉండాలి 4 రోజులు. మీకు తెలుసా, ఒక కుటుంబం ఉండేది, మాకు తెలిసిన కుటుంబం. వారు మాట్లాడుకొని 20 ఏళ్ళు అయినాయంట. భార్య భర్తలు మాట్లాడుకొని ఎన్ని ఏళ్ళు? 20 years. వారు 20th ఇయర్కి నాకు అన్నకి పెళ్ళైంది. అప్పుడు చెప్తున్నాడు అన్న వాళ్ళ గురించి గ్రేట్గా. నీకు తెలుసా, వారు మాట్లాడుకొని అయ్యో మరి ఎలాగా సేమ్ ఇంట్లో ఉంటారు. ఏదైనా మాట్లాడుకోవాలనుకో పేపర్ మీద రాసి ఫ్రిడ్జ్ మీద అతికిస్తుందంట. ఎవరైనా బయట నుంచి ఎవరైనా బెల్లు కొట్టారనుకో, నువ్వు చూడు అన్నారంట, రాసుకుంటారంట. ఇది ఎక్కడ సంగతి? ఎంత ఈగో. పాస్టర్ గారు చెప్తాడు కదా, ఈగోని గో అనాలంట. ఏమనాలి? గో అనాలి. పీస్ లేకపోతే దేవుడు ఉండలేడు. గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ పీస్. హి షాలోమ్. ఆమేన్. ఇంట్లో సమాధానం లేకపోతే నీకు అవును గొడవలు రావచ్చు, కోపాలు రావచ్చు, పర్లేదు, ఇట్స్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ నేచర్. కానీ దానికి కూడా దేవుడు ఏం చెప్పాడంటే, సాయంకాలం అయ్యేంత వరకు ఏంటంటే సూర్యుడు అస్తమించలోపు నీవు సమాధానపడు. అప్పుడు నీ శరీరంలో కొన్ని వ్యాధులను జయిస్తాం. కొన్ని వ్యాధులకి నీకేమొస్తుంది? ఆరోగ్యం దేవుడు దయచేస్తూ ఉంటాడంట. హల్లెలూయా.
గాడ్ ఇస్ సేయింగ్ యూ విల్ ఓవర్కమ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ. నీకు నీ శరీరంలో కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయి తెలుసా అండి? కొన్ని క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి తెలుసా? అన్ఫర్గివ్నెస్ వల్ల వస్తాయంట. కొంతమందిని క్షమించలేకపోతే కొన్ని క్యాన్సర్స్ వస్తాయంట. ఇది ఎవరు చెప్పారు? కొంతమంది డాక్టర్స్, అలాగే క్యాన్సర్ పేషెంట్స్ చెప్పారు. కొన్ని వ్యాధులు మన శరీరం బట్టి, మన ఆలోచన బట్టి, నెగటివ్ థింకింగ్ బట్టి, అన్బిలీఫ్, అవిశ్వాసం, నోరు తెరిస్తే ఏమంటారండి, మనం ఏం మాట్లాడతాము? అపశకనాలే మాట్లాడతాం. పొద్దున్నే లేచాను, నాకేం జరుగుతుందో ఏమో. పొద్దున్నే చూసాను న్యూస్, ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందంట, తల పగిలిపోయి చనిపోయాడంట. నాకేం జరుగుతుందో, నాకు జరిగితే ఎలాగా? భయానికి చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీస్ వారిని ధనికులు చేస్తూ ఉంటున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు? వారి భయాన్ని వారు ఎన్కాష్ చేసుకుంటున్నారు. పిరికి వారు ఎక్కడ ఉంటారంట? అగ్నిగంధకంలో ఉంటారంట. భయాన్ని అధిగమించు. ఎందుకు భయం? ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం, పెద్దలతో మాట్లాడాలంటే భయం, పెళ్ళి చేసుకోవాలంటే భయం, ట్రైన్ ఎక్కాలంటే భయం, బైక్ కొనుక్కోవాలంటే భయం, కొత్త ఇంటికి వెళ్ళాలంటే భయం. వాస్తు చూస్తారు కొంతమంది, ఆ వాస్తు ఈ వాస్తు అంటారు. అంటే వాస్తు చూసిన ప్రతి ఒక్కరు చనిపోవట్లేదా? నాకు అర్థం కాదు. హాస్పిటల్లోకి వెళ్ళట్లేదా? నాకు అర్థం కావట్లేదు. వై అన్య జనుల వల్లే నువ్వు ఆలోచించడానికి వీలు లేదు. సర్వశక్తిమంతుడు మన దేవుడు, సర్వాధిపతి మన దేవుడు. హీస్ ద గాడ్ ఆఫ్ ఆల్ ది ఎర్త్. హల్లెలూయా. నలు మూలకు కూడా ఆయనే దేవుడు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆయనే దేవుడు. ఈస్ట్లోనే ఉంటాడా యేసయ్య? చెప్పండి. ఈస్ట్లోనే ఉంటాడా యేసయ్య? చెప్పండి. వెస్ట్లో కూడా ఉంటాడా? 139వ కీర్తనలో ఏముంది? నేను దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడంట? నా ముందును, నా వెనకాల, నా చుట్టూ ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. హీ ఈజ్ నాట్ స్టాండింగ్ ఓన్లీ ఆన్ నార్త్ ఆర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్ సౌత్. ఎందుకు ఆలోచన చేస్తున్నావు అంత నెగటివ్? టేక్ దట్ అవుట్. ఒక మనిషి ఇక్కడ బాగుపడితే జీవితం అంతా బాగుపడతాడంట. ఒక మనిషి ఇక్కడ బాగుపడదు, ఏది నమ్మాడు అదే సత్యం. నేను పట్టుకున్నా కుందేలుకు ఎన్ని కాలో? 3 కాలు. అదే నమ్ముతాడు, అదే ట్రెడిషన్లో ఉంటారు. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ లోక సంబంధమైనది దేవుడు ఏది ప్రేమించడు? దేవుని చిత్తము చేసేవారుగా మనం ఉండాలి. మనం తిన్నా ఆయన చిత్తం చేస్తున్నామా లేదా? యేసయ్య తిన్నా కూడా ఏమంటున్నాడు? శిష్యులు వచ్చి యేసయ్య ఇదిగో టిఫిన్ బాక్స్ అంటే, నా ఆహారము దేవుని చిత్తమై ఉంది. ఈవెన్ ద ఫుడ్ వాట్ ఎవర్ హీస్ ఈటింగ్ ఆల్సో, అది దేవుని చిత్తంలో ఉందా లేదా చూసుకుంటున్నాడు. 40 days ఫాస్టింగ్ తర్వాత ఏం జరిగింది ఆయనకంటే? 3 సార్లు టెస్ట్ చేయబడ్డాడు. ఫస్ట్ ఏంటది? రాళ్ళను రొట్టెగా మార్చారు. రెండోది ఏంటి? అంతేనా? లోక మహిమను, ఎస్, లోకంలో ఉన్న మహిమను చూపిస్తూ ఇవన్నీ నేను నీకు ఇస్తాను, నాకు ఇస్ దిస్ థర్డ్ వన్? యా. దేవాలయ శిఖరం నుండి ఆయనను నిలబెట్టి ఇక్కడ నుండి దూకు. ఏం జరుగుతుంది? దేవదూతలు నీ కొరకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు యేసయ్య వాక్యం వాడాడని సాతాను కూడా ఏం వాడుతున్నాడు ఇప్పుడు? చెప్పాలి. సాతానికి వాక్యం తెలీదా? నీకంటే నాకంటే బాగా తెలుసు. సాతానికి నువ్వు ఎవరో తెలీదా? నీకంటే, నిన్ను గురించి నువ్వు తెలుసుకున్న దానికంటే నీవు అనే పుస్తకం ఆల్రెడీ చదివేశాడు. హీ నోస్ యూ యాజ్ అ బుక్. అంత చదువు, ప్రతి పేజీ తెలుసు వాడికి. నువ్వు వాక్యంతో నన్ను అటాక్ చేస్తావా? నేను వాక్యంతో వస్తాను. సెకండ్ టైం ఏమన్నాడు? నిన్ను గురించి దేవుడు నీ కొరకు దేవదూతలు ఆజ్ఞాపిస్తాడు కదా అని అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవద్దు. ఎవరిని శోధిస్తున్నాడు? దేవునే శోధిస్తున్నావు. కానీ లోబడ్డాడా యేసయ్య? లోబడలేదు. నేను చూస్తా ఇప్పుడు దేవదూతలు వస్తారా, నన్ను క్యాచ్ పట్టుకుంటారా లేదా చూస్తాను అనుకున్నాడా? నెవర్. He did not do the will of Satan. ఆ చేసుంటే ఎలా ఉండేదో. ఆ తర్వాత లాస్ట్ టెస్ట్ ఏంటండి? లోక రాజ్యాలన్నిటినీ మొత్తం నీకు ఇస్తాను, నాకు మ్రొక్కమన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి, నో సాతానా పొమ్ము, గో అవే సేటన్, వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ సర్వ్ హిమ్ ఓన్లీ. ఆయనను మాత్రమే సేవింపవాలని అంటే భయపడి వెళ్ళిపోయాడు. మామూలుగా దేవుడు సాతానా పొమ్ము. ఈరోజు దేవుడు నీకు అంటే అధికారం దయచేయను గాక.
ఇచ్చాడో లేదా మనకు అధికారము? సాతాన్ని దేవుడు మనకు ఎక్కడ పెట్టాడు? మన కాళ్ళ క్రింద అంచివేతలో పెట్టాడు దేవుడు ఆల్రెడీ. హల్లెలూయా. యూ జస్ట్ హ్యావ్ టు సే గో, గెట్ లాస్ట్ సేటన్. ఆమేన్. హల్లెలూయా. టుడే ఆన్వర్డ్స్ ఎవ్రీ బాయ్, ఎవ్రీ గర్ల్, యు ఆర్ ఓవర్కమింగ్ ఎవ్రీ టెంప్టేషన్. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ప్రతి టెంప్టేషన్, ప్రతి శోధన జయించిన వెంటనే నీకు ఒక కొత్త లెవెల్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. నూతన స్థాయిలో దేవుడు తెరవబోతున్నాడు. నీ జీవితం నూతనం, సమస్తమును నూతన పరచబోతున్నాడు. ఒక్కొక్క లెవెల్ని ఓవర్కమ్ చేయాలి. ఎన్ని శోధనలు వస్తున్నాయో, ఏదైతే నేను అపవిత్రపరుస్తుంది అనుకుంటున్నావో దాన్ని తొలగించుకోవడంలో తప్పేమీ లేదు. నీ కళ్ళు పాపం చేస్తే ఏమన్నాడు? కంటిని పెరికి వేసుకో అన్నాడు. ఒక్క కంటితో నువ్వు పరలోకంగా వెళ్ళా ఏమి బాధ లేదు అంటున్నాడు. అంటే సీ హౌ స్ట్రిక్ట్ హీ ఇస్, హౌ స్ట్రిక్ట్ ఆర్ గాడ్ ఇస్. ఆయన ఎంత స్ట్రిక్ట్ అయినా కూడా మన విషయంలో గ్రేస్ చూపిస్తున్నాడు. ఈరోజు దేవుడు జయించమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎలా జయిస్తాడు? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. సో ఫస్ట్ థింగ్ ప్రార్థన. చెప్పండి, ఫస్ట్ ఎలా జయించాలి శోధన? ప్రార్థన. మార్క్ 14:38 కూడా చద్దాం. ప్రార్థన. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఓవర్కమ్ టెంప్టేషన్ త్రూ ప్రేయర్. ఏసే చెప్పిన స్ట్రాటజీ ఎలాగా, హౌ కెన్ వి నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ఏసే పరలోక ప్రార్థనలో కూడా చెప్పాడు కదా, మేము శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మాకు ఏ కీడు సంభవించకుండా అని చెప్పాడు. ఓకే, మనకు ఫ్లోలో వస్తుంది. సో ఎనీవే, రెండోదిగా మనం చూస్తే వాక్యం. చెప్పండి, వాక్యం అని చెప్పండి. 119వ కీర్తన 9వ వచనం 11వ వచనంలో మనం చూస్తే, మనలో ఈ వాక్యం ఉంటాం కాబట్టి తూలి తొట్టిల్లుటకు మనకు కారణమేమీ ఉండదు. నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎఫెసీ 6:17. ఐ క్లోజ్ ఇన్ ఫ్యూ మినిట్స్. 6:17. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సాతాను ఒకే ఒక ఖడ్గంకి భయపడతాడు, అదేంటంటే ఆత్మ ఖడ్గమైన వాక్యము. ఆమెన్. అందుకే యేసయ్య ఏమి వాడాడు? 3 సార్లు వాక్యమే వాడాడు, వాక్యమే చెప్పాడు, వాక్యముతోనే దాన్ని ఎదిరించాడు. ఆమెన్. హల్లెలూయా. సో ఎవరు హృదయంలో ఎక్కువగా వాక్యం ఉంటుందో వారు శోధనలన్నీ జయించగలుగుతారు. ఆమెన్. హల్లెలూయా. ఆఖరిదిగా ఇట్ విల్ సర్ప్రైజ్ యూ. మూడవదిగా ఎలా జయించగలుగుతావు శోధన అంటే, ద లవ్ యూ హ్యావ్ ఫార్ యువర్ గాడ్. దేవుని పట్ల నీకున్న ప్రేమ. ఇఫ్ యు లవ్ గాడ్ యూ కెన్ ఓవర్కమ్ ఎనీ టెంప్టేషన్. ఆ ప్రేమలో అంత శక్తి ఉంది. ఒకసారి చద్దాము. 1 కొరింథీ 13:2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెక్కిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. కొండలను పెక్కిలించే విశ్వాసం ఎంతమందికి ఉంది? అందరికీ ఉండవచ్చు. ఇక్కడ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ బట్ యు డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్. దేవుడు అంటున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 చాలా ఇంపార్టెంట్ థింగ్స్, శ్రేష్టమైన. అవునా? ఎస్. వాట్ ఆర్ ద 3 మెయిన్ థింగ్స్? ఫెయిత్, హోప్ అండ్ లవ్. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అంటే విశ్వాసం ఉంటే నువ్వు ఏమంటావు అంటే, నువ్వు పాపంలో పడిపోయిన తర్వాత నీకు విశ్వాసం ఉండ, ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ సేవ్ మీ. దేవుడు మళ్ళొకసారి నన్ను క్షమిస్తాడు, మళ్ళొకసారి నన్ను స్వీకరిస్తాడు, మళ్ళొకసారి నాకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు కథ గురించి యేసయ్య చెప్పలేదా? ఆయన అన్ని పోగొట్టుకొని వచ్చిన తర్వాత తండ్రి ఆయనను స్వీకరించలేదా? నా తండ్రి చాలా ప్రేమ గలవాడు, నా తండ్రి గొప్పవాడు, సో ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై ఫాదర్. అది ఫెయిత్, అది విశ్వాసం. కానీ ప్రేమ ఎలాంటిది తెలుసా? యేసయ్య నా కొరకు చనిపోయాడు, నా కొరకు ఆ సిలువలో నా పనిష్మెంట్ ఆయన పొందుకున్నాడు. మీకు ఒక మాట చెప్తాను. ఒక తల్లి ఒకసారి నా దగ్గరకు వచ్చి, నా బిడ్డకి క్యాన్సర్ ఉంది, నా బిడ్డకి క్యాన్సర్. యాక్చువల్లీ ఆమె క్యాన్సర్ అనుకోలేదంట. అమ్మాయికి బాగా షుగర్ ఎక్కువగా, చిన్నతనం 9 ఇయర్స్లోనే హై షుగర్ వస్తే చాలా బాధపడింది. తర్వాత
ఆ షుగర్ మెడిసిన్స్ అవన్నీ, స్టెరాయిడ్స్ అవన్నీ తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్. అప్పుడు ఆ తల్లి వచ్చి ఏం చెప్తుందంటే, ఈ క్యాన్సర్ నా బిడ్డకి ఎందుకు వచ్చింది? నాకు వచ్చినా బాగుండు, నా బిడ్డ ఎందుకు ఇంత శ్రమ పడాలి? నాకు వచ్చినా బాగుండు. దీని ఏమంటారు తెలుసా? ప్రేమ. ఆమె అంత సఫర్ అవుతుంది, నా బిడ్డ నాకు వచ్చినా బాగుండు. సేమ్ దేవుడు కూడా అంతే, యేసు ప్రభు కూడా అంతే. వీరు ఎందుకు ఆ పాపం అనే ఆ భయంకరమైన శాపంలో వీరు సఫర్ అవ్వాలి? ఆ శాపము నేను తీసుకుంటాను, ఆ పనిష్మెంట్ నేను తీసుకుంటాను, ఆ పాపము నేను వహిస్తాను. ఆ సిలువ మరణం వారికి కాదు, నేను తీసుకుంటాను. వారు ఓర్చుకోలేరు, వారు తట్టుకోలేరు. వారు నా కుమారులు. ఐ కెన్ నాట్ సీ దెమ్ ఇన్ పెయిన్. ఇది దేవుని యొక్క ప్రేమ అండి. ఈ ప్రేమలో ఉన్న, ఈ ప్రేమ తెలుసుకున్న ప్రతి ఒక్కడు కూడా ప్రతి శోధనను జయిస్తాడు. అమ్మో, ఈ పాపం కొరకే కదా యేసయ్య నేను సిలువ వేశాను, ఈ నా పాపం కొరకే కదా నేను చనిపోవాల్సిన స్థానంలో. యెషయా 53:5 ఏముంది? మన దోషం బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన పాపంల బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష బట్టి అతని మీద పడి ఆయన మీద పడింది. మన శిక్ష ఎవరి మీద పడింది? ఆయన మీద పడింది. హీ టుక్ ఇట్ వాలంటరీలీ, విల్లింగ్లీ. నువ్వు ప్రతిసారి పాపం చేస్తున్నప్పుడు ఆ పాపము వల్ల వచ్చే శిక్ష ఆల్రెడీ ఆయన తీసేసుకున్నాడని గ్రహించినప్పుడు నువ్వు పాపము చేయవు. నువ్వు తప్పుడు నడకలు వెళ్ళేటప్పుడు, అమ్మో యేసయ్య నా తప్పు నడక బట్టి ఏమైంది? ఆయన నా పాపమును ఆయన వహించాడు, ఆయన తీసుకున్నాడు. ఆ పనిష్మెంట్ నాకు రావాలి, ఆయన తీసుకున్నాడు. అప్పుడు విశ్వాసము కంటే ప్రేమ గొప్పది. నువ్వు ఆయన పట్ల ఉన్న ప్రేమ బట్టి నువ్వు ఆ పాపాన్ని నువ్వు దూరం చేసుకుంటావు. ఆయన ఎంత గొప్పవాడు అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు నిశ్చితార్థమైంది ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి. ఓకే, నిశ్చితార్థమైంది, వాళ్ళతో ఎటువంటి రిలేషన్ లేదు. కానీ నిశ్చితార్థమైన 2వ రోజు అమ్మాయి చనిపోయింది. అబ్బాయి ఏమనుకుంటాడంటే, పోనీలే నా మంచి కోసమే జరిగిందిలే, ఎందుకు చనిపోయింది, పెళ్ళైనాక చనిపోలేలే అనుకొని అబ్బాయి 2వ వారంలో మరో పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, బట్ అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు, గాఢంగా ప్రేమించుకుంటున్నారు. దే ఆర్ సో మచ్ ఇన్ లవ్. ఒకవేళ అమ్మాయి ఏదో విషయంలో సూసైడ్ చేసుకొని చనిపోయింది అనుకోండి, ఎలా ఉంటాడు అబ్బాయి? హౌ విల్ హీ బీ? హీ విల్ క్రై, హీ విల్ వీప్. నాకు పెళ్ళే వద్దు అంటాడు. అవునా కదా? నాకు పెళ్ళే వద్దు, నాకు పెళ్ళి అంటూ జరిగితే అమ్మాయితో జరగాలనుకుంటా, నాకు పెళ్ళే వద్దు. అది డీప్, అది లవ్. సిమిలర్లీ దేవుడు అంటున్నాడు, నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి నీవు నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. నా ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటే దాని జోలికే నువ్వు వెళ్ళావు. నువ్వు నాతో జీవించడానికి ఇష్టపడతా ఉంటావు. ఎందుకంటే ఎవరైతే పాపం చేస్తారో వారు దేవుని సంబంధాలు కారు. ఎవరైతే పాపము చేయరో వారు దేవుని సంబంధం. అంటే అక్క మరి కోపం వస్తుంది అక్క, మరి అప్పుడు ఏంటి? మేము పరలోకంకి వెళ్ళమా? వెళ్తారు. కానీ దేవుడు ఒక మాట చెప్తా ఉంటున్నాడు, నీ కోపం వచ్చిన ప్రతిసారి నువ్వు నా సహాయం అడిగితే, పాపాన్ని జయించిన వాడును, శాపాన్ని మరణం జయించిన వాడును, నేను నీ యొక్క పాపాన్ని కూడా జయించగలుగుతాను. యు టేక్ మీ ఇన్ టు యువర్ లైఫ్. నీతిమంతులు ఎవరు తెలుసా అండి? వాళ్ళు 7 సార్లు పడినా తిరిగి లేవాలి, లేవాలి, లేవాలి. దోస్ హు ఆర్ హంగర్ ఫర్ రైచియస్నెస్ ఆర్ కాల్డ్ హోలీ పీపుల్. మరొకసారి చెప్పనా? నీతి విషయంలో ఆకలి దప్పులు గల వారే ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అది కాదు నేను చెప్పేది. నీతి విషయంలో ఆకలి నీకు ఉందంటే నీకు పరిశుద్ధత కావాలని నీకు ఉంది. యు వాంట్ టు బీ హోలీ. అప్పుడు దేవుడు అంటున్నాడు, సమస్తం నేను నూతనపరుస్తాను. ఈరోజు వాక్యం ఏంటి? నీ జీవితంలో సమస్తం నూతనపరుస్తాను. నువ్వు ఏదైనా మార్చుకోవాలనుకుంటున్నా, ఎవరినైనా మారితే బాగుంటుంది అనుకుంటున్నావా, లేక నీ సిచ్యువేషన్ మారాలనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, కొంచెము జయించు, 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 జయించు. నీకున్న అన్ని వీక్నెసెస్ అన్నీ జయించు. అడిక్షన్స్ జయించు, అపవిత్రత జయించు, అసూయ జయించు, కోపం జయించు, త్వరగా క్షమించు. త్వరగా క్షమించినప్పుడు త్వరగా జయిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి భార్యాభర్తల మధ్యలో ఒక వాదన జరుగుతుంది. నువ్వు ఫస్ట్ సారీ చెప్తే నువ్వు జయించినట్లే.
నేను ఫస్ట్ సారీ చెప్తే నేను జయించినట్లే సమస్తము నూతన పరచబడతాయి అని చెప్తా ఉంటారు. ఫర్గివ్ క్విక్లీ, రిపెంట్ క్విక్లీ, బీ హోలీ. ఏది పడితే అది మనం బయటికి వెళ్తే తింటామండి. కానీ ఏది పడితే అది మనం చెత్త చూస్తాం, చెత్త మాట్లాడతాం, చెత్త వింటాం, అది కూడా అన్హోలీ. కొంతమంది ఏది పడితే అది వినాలనుకుంటా ఉంటారు, ఏది పిచ్చి పిచ్చివన్నీ కూడా వింటూ ఉంటారు. అవసరం లేదు. కొంతమందికి ఎలా వినబుద్ధి అవుతుందో, కొంతమంది చెత్త వింటూనే ఉంటారు, చెత్త మాటలు, చెత్తవి చూడాలి, చెత్తవి. దానివల్ల ఏం జరుగుతుంది? నువ్వు జయించలేకపోతున్నావు కాబట్టి నీ జీవితంలో చెత్తనే ఉంటుంది. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ప్యూర్ ఉన్నవే, పరిశుద్ధంగా ఉన్నవే శాశ్వత కాలం వరకు ఉండేవండి, టెంపరీగా ఉండవు. నీకు శాశ్వత కాలమైన బ్లెస్సింగ్స్ కావాలంటే నువ్వు ప్యూర్గా ఉంటే ప్యూర్ బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్ ఏసే ఇచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ శాశ్వతమైన బహుమానాలంట. దేవుడు ఇచ్చేవన్నీ శాశ్వతమైనవి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, నువ్వు జయించు, నువ్వు దేవుని చిత్తము చేయి. అవ్వవలే తినొద్దన్నాడు కదా, చూస్తే బాగుంది, చూస్తా. తినొద్దన్నాడు కదా, కొరుకుతా. ఇవన్నీ వద్దు మనకి, ఆ జోలికే వెళ్ళకూడదు. వి షుడ్ నాట్ ఈవెన్ లెట్ సేటన్ టు టెంప్ట్ యు. వాడు నోరు మూపించే శక్తి నీలో ఉందా? ఉంది. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీలో ఉన్నది. హల్లెలూయా. తండ్రులారా మీరు బలవంతులు, స్త్రీలారా మీరు బలవంతులు అని దేవుడు చెప్తున్నాడు. యు ఆర్ స్ట్రాంగ్. ఎస్ ఆర్ నో? ఆల్రెడీ జయించారా? ఈ వాక్యం బట్టి జయించేశారా? సాతాన్ని జయించేశారా? సో ఈ రోజు నుంచి కొంతమంది ఉపవాసం ఉండాలి అనుకున్న వారు ఉపవాసం ఉంటారు అంతే. ఆ రోజు మమ్మీ బిర్యానీ చేసిన వాసన కూడా చూడరు, ఆ రోజు ఆ టేబుల్ దగ్గర కూడా వెళ్ళరు. అదే రోజు స్పెషల్ బిర్యానీ, చక్కగా స్వీట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. మనందరికీ ఏంటి, తినను కొంచెం వాసన చూసి తృప్తి పడతాం, అక్కడే మనము పప్పులో కాలేసేస్తాం. సో మనమందరం కూడా ప్రతి ఒక్కటి జయించుతూ వీళ్ళు ఓపెన్ న్యూ గేట్స్, న్యూ బ్లెస్సింగ్స్, న్యూ ఆపర్చునిటీస్. ఎస్, హల్లెలూయా. ఈగోస్ ఉన్నాయా ఆడపిల్లలారా? ఎస్, తగ్గించుకో. నా దేవుడు నాకు నేర్పించాడు. నేను తప్పు చేయకపోయినా కొన్నిసార్లు మా అత్తగారి ఇంట్లో ఎన్ని నిందలు పడాల్సి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఐ కెనాట్ టేక్ అ వర్డ్, ఎందుకంటే నేను ఎవరిని అన్నను అనిపించుకోను. అలాంటిది ఏదైనా అంటే నేనేదో చేస్తాను అది ఇది. ఒకరోజు దేవుడు అన్నాడు, నోరు మూసుకో, కాముకుండు, ఊరుకున్నా. అక్కడ విజృంభిస్తూ ఉంది నాకు. నేను ఎందుకు ఊరుకోవాలి? ఏం తప్పు చేశాను? దేవుడు అన్నాడు, ఊరుకో నా బిడ్డ, కుమార్తె, మౌనంగా ఉండు. మౌనంగా ఉన్నాను. తర్వాత మౌనంగా ఉంటే అంతా అయిపోయింది. తర్వాత దేవుడు మళ్ళీ ఒకసారి చెవులో చెప్తున్నాడు, నువ్వే వెళ్ళి సారీ చెప్పు. ఊరుకోమన్నది నువ్వు, నేను మౌనంగా ఉన్నా, అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి వెళ్ళి నువ్వే వెళ్ళి సారీ చెప్పు. నేను తిట్టానా? నేను అరిచానా? నేనేమన్నా చేశానా? నేను చెప్పను పో ప్రభా అన్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలమైన వాడంటే, షార్ట్ సర్క్యూట్ లాంటి వాడు. కొన్నిసార్లు షాక్లు ఇస్తూ ఉంటాడు. వెళ్తావా వెళ్ళవా? సారీ చెప్పు. ఎందుకు? గర్భఫలం నేను ధరుస్తానన్నాడు దేవుడు. అనేక మందికి తల్లిగా చేస్తా అన్నాడు దేవుడు. అబ్బా, ఎస్ లార్డ్, ఐ వాంట్ బ్లెస్సింగ్. వెళ్ళా, సారీ అని చెప్పి అక్కడ నుండి ఏమన్నా అప్పుడు వెంటనే తీసి ఆ ఫోన్ పగలగొట్టాలని కోపం. దేవుడు ఊరుకో, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ I conceived. You do not know how God will open few doors if you can close few doors of your flesh. Amen, hallelujah. దేవుడు కొన్ని చూస్తాడు నీలో, ఆ దీనత్వం. దీనులను దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు, వారికి అధికమైన కటాక్షం, డబుల్ ఫేవర్ God will give you. So today, shall we all rise up? మనమందరం లేచి నిలబడదాం. హెల్ప్ మీ టు కాంకర్ అని ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ లోకం అంతా సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉంది, ఈ లోకం అంతా పాడైపోయిన స్థితిలో ఉంది, బట్ హెల్ప్ మీ టు కాంకర్. చాలామందికి తెలియదు, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆర్ ఆల్సో వెరీ 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 పవర్ఫుల్. ఏదైనా పాపము జయించాలనుకుంటే ఫాస్టింగ్ చేయండి, ప్రార్థన చేయండి, దేవుని ప్రేమించండి. లివ్ అ లైఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. లెట్ us ఆస్క్ గాడ్, అయ్యా నా జీవితంలో సమస్తమైన నూతన ఆశీర్వాదాలు నాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు.
శుద్ధ హృదయం నాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నా హార్ట్ని నువ్వు ప్యూరిఫై చేస్తున్నందుకు నీకు వందనాలు. నా క్రియలను అయ్యా తండ్రి యేసయ్యా పరిశుద్ధపరచండి అయ్యా. నా తలంపులను పరిశుద్ధపరచండి, నా చూపులను పరిశుద్ధపరచండి, నా మాటలను పరిశుద్ధపరచండి. నేనేమి వింటున్నానో పరిశుద్ధమైన వినేటట్టుగా చేయండి. ఒప్పుకుందామా? రిపెంట్ క్విక్లీ. ఇఫ్ యూ సిన్ లాస్ట్ వీక్ ఆర్ ద హోల్ లాస్ట్ 7 months, దేవుని అడుగుతావా? అవును ప్రభా, ఈ విషయంలో నేను పాపం చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఏ విషయము నీ బ్లెస్సింగ్కి అడ్డుగా ఉందో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. కెన్ యూ ఆస్క్ దిస్ గాడ్? కెన్ యూ ప్రే? పాడదామా? శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయు నాలో చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే, తెలిసియున్నది చెప్తావా? అయ్యా నీ సన్నిధిలో నా పాపములన్నీ ఒప్పుకుంటాను. సంగమా పాడమా? శుద్ధ హృదయం శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము నాలో పరిశుద్ధ మహోన్నతులకు తండ్రి యేసయ్యా, నువ్వు జయించు, సమస్తము నూతన పరుస్తానని చెప్పిన దేవుడవు నాయన ప్రభ. చిన్న చిన్న అల్పమైన ఆయన శోధనలతో సాతాను వచ్చిన జయించలేకపోతున్నాం. ఈ రోజు నాయన ప్రభ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, నీ పట్ల ఉన్న ప్రేమ ద్వారా నాయన ప్రభ తండ్రి, నా యేసయ్య నా కొరకు ఇంత శ్రమించాడు, నా కొరకు శిక్ష పొందుకున్నాడని అయ్యా నీ పట్ల ఉన్న ప్రేమతో మేము ముందుకు వెళ్ళటకు సాయించాను. చిన్న చిన్న సాతాను పెట్టే అవకాశాలను మేము లొంగిపోకుండా సాయించండి అయ్యా. సాతానికి లోబడుతున్నారేమో నాయన ప్రభ. అయ్యా నువ్వు చెప్పావు దేవునికి లోబడుడి, సాతాను ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడని చెప్పావు అయ్యా. యవనస్తులైన వారు అయ్యా తన్ని కుటుంబీకులు అయ్యా నాయన ఎక్కడైతే పడిపోతున్నారో నీకు తెలుసు నాయన ప్రభ. అయ్యా ఏ విషయంలో పడిపోతున్నారో నీకు తెలుసు నాయన ప్రభ.
అయ్యా నీవే మమ్మల్ని జయశీలులుగా మమ్మల్ని తయారు చేయండి. మేము జయించిన ప్రతిసారి మా జీవితంలో నూతనమైన ఆశీర్వాదం అడుగు పెడుతున్నాయినా, నూతనమైన కార్యాలు మా జీవితంలో జరుగుతాయని చెప్తున్నావు నాయన. అట్టి కార్యం మా జీవితంలో ఈ రోజు నుంచి అడుగు పెడుతుందని నమ్ముచున్నాము నాయన ప్రభా. అయ్యా తండ్రి లూకా 4:11 అయ్యా శోధన జయించిన తర్వాత దేవదూతలు వచ్చి నీకు సహాయం చేశారు, నిన్ను బలపరిచాయి నాయన. జయించిన ప్రతి ఒక్కడి చుట్టూ దేవదూతలు ఉంటాయని నమ్ముచున్నాము నాయన ప్రభా. అయ్యా జయశీలులుగా మమ్మల్ని చేసి ప్రతి అడ్డంకులను మేము తొలగించుకొని ముందుకు వేగంగా పరిగెత్తే పాదాలు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తామా. హల్లెలూయా హల్లెలూయా.